వింటున్నావు? నా మాటలు మీకు అర్థమై ఉంటాయి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు మళ్ళీ ఎంత బాగా పాడతావో. ప్రేమించేదని అధికముగా ఆసక్తితో నా పూర్ణ మనసుతో గట్టిగా నా పూర్ణ ప్రేమించేదని నా పూర్ణ మనసుతో నా పూర్ణ బలముతో నేను ప్రేమిస్తున్నాను. ఇలాగ భార్య భర్తలు పెళ్ళయి అడవిలోంచి వెళ్తున్నారట. అడవిలోంచి వెళ్తా ఉంటే అలా ఆయన అన్నాడు, అది చెయ్యి నొప్పెడుతున్నాయే, కొంత మోసుకొని వచ్చాడు, నీకు ఇచ్చేస్తాను సూట్ కేసు, నువ్వే మోసుకొని తీసుకురంటే నాకు ఇచ్చాడు అన్నట్టు. భారం భరించేవాడు ఎవరు? గట్టి చెప్పాలి, భర్త. ఈవిడికి ఇచ్చేసాడు. వెళ్తూ దారిలో అన్నాడంట, అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అన్నాడు. ఎవరిని? అలా మనసులో అనుకుంటుందంట. నువ్వు పోనీలే అనుకుంటా. ఇంకా సగం దూరం పెట్టి తీసుకొని ఏదో ఇంకా సగం దూరం వెళ్తాడికి, అమ్మాయి ఐ లవ్ యూ అన్నాడు. మనసులో అనుకుంటుందట, పెట్టోడు తీసుకొని ఏదిగా ఐ లవ్ యూ చెప్తున్నాడు. బరువంతా నా మీద ఐ లవ్ యూ. ఇక దారి పొడుగుని వెళ్ళిపోతానట. వెళ్ళిపోతుంటే మధ్యలో ఎలుగుబంటి అడ్డు వచ్చింది. అడ్డు వచ్చేటప్పటికి ఎంత ఐ లవ్ యూ అని చెప్పినోడు చెట్టు ఎక్కినాడు. ఐ లవ్ యూ అని చెప్పినోడు చెట్టు ఎక్కేశాడు. ఈవిడేం చేసింది ఏం అర్థం కాక, మామ చెప్తున్నాడు ఎలాంటి ఎదురవుతే నువ్వు తెలుసు కదా, నువ్వు అడవిలో పుట్టు, అడవిలో పెరుగు, అడవిలోనే ఎదిగావు కనుక నువ్వు పని చెయ్యి, ఇలాంటి ఎదురైనప్పుడు ఊపిరి లేకుండా పడిపో అన్నాడు. పాప మీ పెళ్లి కూతురు ఏం చేసి ఊపిరి లేకుండా పెట్టి బాగా పక్కన పెడిసా పడిపోతాడు. అది వచ్చే మూతి మీదో లేకపోతే బొక్క మీద పోతే అట్లా లేదట. చౌకాడు మూతెట్టి 2 సార్లు 3 సార్లు ఎలాగ అనేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మూతి ఆ చౌకాడు ఎట్టిందట. నీకు వెళ్ళిపోతే అంతలోకి పెళ్లి కొడుకు దిగాడు. అమ్మాయి బాగున్నావా? బాగున్నానండి, లేదా రక్షించబడ్డాను దేవుడి దయ వల్ల అన్నది. ఆ పెట్టి తీసుకోవాలి. మళ్ళీ పెట్టేసినాడు. మళ్ళీ పెట్టెట్టుకొని వెళ్తూ అన్నాడట, అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అన్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఐ లవ్ యూ అని చెప్తున్నాడట. ఆయన చెప్పానడట, ఇందాక నేను మర్చిపోయాను అడగటం, ఎలుగుబంటి వచ్చింది కదా, ఎక్కడైనా బుగ్గ మీదో లేకపోతే మూతి మీద ఏదో ఇలా ముద్దులాడుతుంది, ఎట్టి చెవులెట్టింది 2-3 సార్లు ఏం చెప్పింది ఏంటి అన్న. అప్పుడు చూడందట, ఐ లవ్ యూ అని 10 సార్లు చెప్పాడు. ఎలాంటి వాటి ఎక్కువ కాపం చేయడం పని పంపించాను. బయటికి మాత్రం మనం నా మందిరం అంటే నాకు చాలా ఇష్టం అండి, నా మందిరం నేను ఎక్కువ ప్రేమిస్తానండి అంటావు. నేను ఒక మాట చెప్తాను, మందిరంలో ఉన్నటువంటి అవసరతలు ఏంటో గుర్తెరిగి మందిరానికి ఎవరైతే సేవ చేయగలుగుతారో వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. గట్టిగా చెప్పు. మందిరానికి ఎన్ని అవసరతలు ఉన్నాయంటారు? ఏది అవసరం ఉన్నా సరే, ఇప్పుడు వాయించుకోవడానికి వాయిద్యమే కావాలి. అయ్యగారండి నేను ఎంత ఇస్తాను, ఇంకా సంఘాన్ని అడగండి, ఇంకా చేద్దాం. ఈరోజు అలాంటి వాళ్ళు లేరు. మళ్ళీ అంటాడు, నాకు మందిరం అంటే చాలా ఇష్టం అండి, దేవుని మందిరం. బాబు ఇలా అందరికి వచ్చాడు బాబు, నాకే రావైతే దీవెన ప్రాంగణం క్రైస్తవ లక్షణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానవ వెళ్ళడం క్రైస్తవ లక్షణం.
దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతి అవసరత. లేవీకాండం 26వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక్కసారి చదవండి, ఎవరైనా చదవగలిగిన వారు. లేవీకాండము 26:2 నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను, పరిశుద్ధ మందిరమును సన్మానించవలెను, నేను యెహోవాను. అందరూ హల్లెలూయా చెప్పండి. దేన్ని సన్మానించాలండి? గట్టి చెప్పాలి అమ్మా. హల్లెలూయా కాదే, దేన్ని సన్మానించాలి? గట్టి చెప్పాలా? మళ్ళీ చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి, నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. ఏం చేయాలండి? మందిరాన్ని సన్మానించడం అంటే మనకు తెలిసిందల్లా ఒకటి, సాల్వ గప్పిడివే. ఈ మందిరానికి ఎన్ని సాల్వాలు కావాలి? మాట్లాడండి. చాలా మంది సన్మానం అంటే సాల్వ దండేసి దండం పెట్టడమే. సన్మానించడం అంటే ఏమిట్రా అంటే, ఓ మాట చెప్తాను, మాట వినుట. చెప్పండి ఒకసారి. ఎవరి మాట? దేవుని మందిరంలోకి వచ్చావు, దేవుని మందిరం నువ్వు ప్రేమించగలిగితే ఆ దేవుని మందిరంలో విన్నటువంటి మాట నువ్వు విన్నట్లే. నేను ఒక మాట చెప్తాను, మనసు పెట్టి వినండి. మందిరంలోకి వచ్చావు, నీ అవసరతలు పక్కన పెట్టు. చాలా అవసరతలు ఉన్నాయి మనకి, కష్టకాలం ఉంది. ఒక ఆవిడ, అమ్మ నేను మందిరం కడుతున్నామంటే, ఒకసారి పోయిన ముందు సంవత్సరంలో, ఈ సంవత్సరం కాకుండా ముందు సంవత్సరంలో మేము మీటింగ్లు పెట్టాం. సుమారు దగ్గర 3,50,000 మందిరం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మొట్టమొదట నువ్వు మనీ పంపించినప్పుడే నేను పోస్టర్లు వేస్తాను, నేను అంతవరకు అయినని మందిరంలో చెప్పాను, అందరికీ చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక ఆవిడ ఒక పని చేసుకుంటుంది. ఏం పని అయ్యా అంటే, ఆ బిల్డింగ్లో ఈ బిల్డింగ్లో ఆ ఇంట్లోకి వెళ్ళి చెప్పులు తమ్మడం, ఈ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఉడవటం. ఆవిడ వచ్చి ఒక 50,000 రూపాయలు మందిరంలో వేసేసింది. దేనికి? మీటింగులకి. మీటింగ్లన్నీ 3,50,000 ఖర్చు. అందులో వేసేసింది. నేను ఇంటికి వెళ్ళి చూసేటడికి ఆ కవర్ మీద ఏం రాస్తుందో తెలుసా? ఇదిగో మీటింగ్ నిమిత్తము 50,000 రూపాయలు నేను దేవుడికి ఇస్తున్నాను. కొట్టండి ఒకసారి చప్పట్లు. నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఇంత సంతోషంగా చెబుతున్నానో తెలుసా? మీ సంఘాల్లో కూడా అలాంటి వారు లేవుతును గాక. దేవుని కొరకు నువ్వెంతి. కొంతమంది ఏదో భక్తి పరులాగా, ఏదో సదవరలాగా భలే ఉంటారు. అమ్మో, మామూలు ఉంటారు, భలే కనబడతారు బయటికి మాత్రం. దేవుని మందిరంలో నువ్వు వర్ధిల్లాలంటే దేవుని మందిరము యొక్క అవసరతలేంటో, సేవకుడు పడుతున్నటువంటి పాటలేంటో నువ్వు గుర్తెరిగి వాటిని కొంతలో కొంతైనా నువ్వు చేయగలిగితే, నా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు వర్ధిల్లుతావు. ఈరోజు సేవకుడు ఒక్కడే కష్టపడుతున్నాడు. ఏమనుకోకండి, మీరు చాలా మంచోళ్ళు. సేవకుడే సువార్త చేయాలి. గొర్రెల్ని చెప్పాలి, కనాలి. గొర్రెలు ఎవరు కనాలా? కాపర కంటాడా? మనం ఏం చేస్తాం? అయ్యగారు ఆయనకి నువ్వే చెప్పుకో సువార్త. నేను చెప్పనా? ఇప్పుడు సువార్త చేసే పరిస్థితులు లేవు. నా మాట వినాలి, గట్టిగా వింటున్నాను. సువార్త చేసే పరిస్థితులు లేవు. ఇప్పుడు వెళ్ళి రండి రండి అనగానే కథట్టుకుని వచ్చేస్తాను రాలెట్టుకొని. ఒక ఆయన చెప్పేసి దిగిపోయాడు పదవి నుంచి. గడప గడపకి వైఎస్ఆర్ అన్నాడు. చెప్పండి ఒకసారి. అంటే ఏదో పార్టీ చెప్తాను అనుకోకండి, వినండి. ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఒక్కరు ఇండివిజువల్గా గడప గడపకి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను గుంపుగా వెళ్ళి రండి రండి అనగానే మొత్తం ఉండరా, ఒక్కడ అక్కడ నుంచా ఈ సంగతి తెలుసు అనుకున్నాను. ఒకసారి ఎలాగైతే మొత్తం పడేసినారు అట్లా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. నువ్వే ఒక సువార్త కరపత్రం లాగా మారిపోదువుగాక. నీకు నువ్వే
వెళ్ళిపో సువార్తకి. అయ్యగారు ఇగో నా హయాంలో నీలో ఒంటరైన వాడు 10,000 మంది 1000 మంది. పేతురు పత్రికలో రాసి ఉంటుంది, నీలో ఒంటరైన వాడు 10,000 మంది అంట. అదే 10,000 మంది అని రాస్తుంది పేతురు పత్రికలో. హల్లెలూయా. దేవుని పని నువ్వు చేయగలిగితే, నేను మాట అంటాను, మందు నిమిత్తం, ఇప్పుడు బంధు నిమిత్తం బాధ ఏంటో తెలుసా? జనాల్ని పోగు చేయగలిగిన వాడు నువ్వు, జనాల్ని సమకూర్చగలిగిన వాడు నువ్వు, అనేక మందిని చేర్చగలిగిన వాడు ఎవరో తెలుసా? నువ్వే. సేవకుడు బోధిస్తాడు, సేవకుడు చక్కగా వాక్యం అనే గడ్డిని మేస్తాడు. సేవకుడు పని నువ్వేం చేయలేదు తెలుసా? కొంతమందినైనా ప్రభువుకి పరిచయం చేయాలి. దేవుని ప్రేమించడం అంటే, దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే అదే. ఈరోజు ఎంతమంది అలా చేస్తున్నారు? ఎంతమంది అలా చేయగలుగుతున్నారు? హల్లెలూయా. గమనించండి ప్రియులారా, నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని మందిరంలో నాటబడాలి. మూడో విషయం చెప్పి ముగించేస్తాను, సమయం చాలా ఎక్కువైంది. చదవండి పరిశుద్ధ గ్రంథం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. పేరాస కలిగిన వాడు కలహాలు రేపుతాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. చాలండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు చెప్పాలి వర్ధిల్లుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మనుషుల మీద నమ్మకం ఉంటుంది, లోకం మీద నమ్మకం ఉంటుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం పెట్టి కొంతమంది డాక్టర్ల మీద నమ్మకం. ఏమిటి, ఎలాగైనా సరే మా బిడ్డను బ్రతికించండి అంటాడు. డాక్టర్ల దగ్గర ఏమన్నా మంచి పని అంటే మా వాళ్ళందరూ DD నాయక్ దగ్గరికి వెళ్తారండి. ఇంకా ఈ విశ్వేశ్వర డాక్టర్ గారు ఉన్నారు కంటే అక్కడికి వెళ్తాడే. డాక్టర్లకు ఒక మంచి పేరు ఎట్టాడట దేవుడు. చదవండి ఒకసారి యోబు గ్రంథము 28-25 సామెతలు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. నేను ఇంకా మౌనంగా ఉంటుంది కానీ 4వ వచనం చదవండి. మీరైతే అబద్ధములు కల్పిస్తారు, మీరందరూ. నేను అనలేదు ఈ అమ్మాయి అంత. ఒకవేళ డాక్టర్లు ఎవరిని అడిగితే ఈ అమ్మాయి పేరు చెప్పండి. మీరందరూ పనికి మాలిన వైద్యులు. మరి పనికొచ్చాడు ఎవరు? మాట్లాడండి. ఎవరండి? హల్లెలూయా. ఆ పనికొచ్చేవాడి దగ్గర పిలుస్తా ఉంటే ఆయన మీద నమ్మకం ఉంచరా? బాబు మా ఓడిని ఎలాగైనా నువ్వే బతికించారంటే కరోనాలో 3 మంది అన్నం పెట్టించిన డాక్టర్లకి. డాక్టర్లే చచ్చిపో అంటారు, మళ్ళీ బతికేస్తారు వాళ్ళని. హల్లెలూయా. మనల్ని బ్రతికించగలిగిన వాడు, జీవం పోయగలిగిన వాడు, నిలబెట్టగలిగిన వాడు, ప్రాణం ఇవ్వగలిగిన వాడు ఆయనే. నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన నమ్ముకో. ఈరోజు చాలా మంది యేసుబాబు నమ్ముకోనంటే మాకు ఉన్నారు అని చెప్పినోళ్లే కానీ ఒక్కరు రాట్లా. దేవుని స్తోత్రం. ఈ గ్రామం కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి, కన్నీరు పెట్టండి. ఏ ఒక్కరు నరకంలోకి వెళ్ళిపోకూడదు. ఒక దైవ సేవకుడిని ప్రాంతం నిలబెట్టాడంటే అది దేవుని ఏర్పాటు. ఈరోజు ఆ దైవ సేవకుడి యొక్క ప్రార్థన కుటుంబాలకు ఆశీర్వాదం, ఆ దైవ సేవకుడి యొక్క కన్నీరు కుటుంబానికి దీవెన, ఆ దైవ సేవకుడి యొక్క అడుగు ఈ ప్రాంతానికి దీవెన. అందుకని ఈ గ్రామం కొరకు ఆ దైవ సేవకుని, అయ్యా నిజమే, ఈ ప్రాంతంలో ఒక్కరికైనా ఇగో ఈ మైక్ శబ్దం ద్వారా ఒక్కరికైనా దేవుడి యొక్క వాక్యం వెళ్ళగలిగితే, నమ్మకం ఉంచగలిగితే కొంతమంది అయినా ప్రభువులో రక్షించబడతారు. ఇదిగో
ఆ యొక్క చేసినటువంటి ప్రయత్నాలకి నేను ఒక వ్యక్తిగా ఆ సేవకుడు వెనకాల నేను నిలబడాలి. ఒక మాట చెప్పనా, సేవకుడు వెనకాలగా నువ్వు నిలబడితే నీ పేరంట జీవ గ్రంథంలో రాస్తాడట. ఎవరి పేరు? చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అదమ్మా అక్కడి నుంచి చదవాలి. నిజమైనటువంటి సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను అదిగో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక సహాయము చేయమని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల యొక్క పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండెను. అందరు 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తామంటే పరలోకం నుండి దేవదూతల గుంపు దిగిపోయిందట. నేను ఒక మాట చెప్తాను, దేవుని పనిలో సేవకుడితో పాటు నువ్వు సహకరించగలిగితే నిన్ను చూచిన దేవుడు నీ పేరు ఎక్కడ రాస్తాడో తెలుసా? జీవ గ్రంథంలో రాస్తాడు. ఈరోజు ఒక్క మాట చెప్తాను, నమ్మిక ఉంచు, నమ్మిక ఉంచు, వర్ధిల్లుతావు. నమ్మిక ఉంచు, దీవించబడతావు. నమ్మిక ఉంచు, దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ఈ రాత్రి, ఈ 2వ రోజు రాత్రి ఒక మాట చెప్తాను, నేను వర్ధిల్లాలండి, నా కుటుంబం బాగుండాలండి, నా పిల్లలు బాగుండాలండి, నా భర్త బాగుండాలండి, నా కుటుంబం దీవెనకరంగా మారాలండి అని నీవు కోరుకున్నట్లయితే, ఈరోజు చాలామంది ఒక కన్నీటితో ఇక్కడికి వచ్చినట్టు ఉంటావు, సమస్యలు వచ్చి ఉంటావు, వేదనతో వచ్చి ఉంటావు, ఇబ్బందులతో వచ్చి ఉంటావు. నమ్మిక ఉంచు. దేవా నన్ను వర్ధిల్ల చేయనయ్యా, నన్ను దీవించయ్యా, నా బిడ్డలు మారాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా కుటుంబం మారాలి, నా బంధువులు మారాలి, నా స్నేహితులు మారిపోవాలి. అయ్యా ఏ ఒక్కరు నరక కోపంలోకి వెళ్ళిపోకూడదు, ఏ ఒక్కరు నాశన కోపంలోకి వెళ్ళిపోకూడదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. నీ యందు నమ్మిక ఉంచుతున్నానయ్యా. సమస్యలో ఉన్నావా? దేవుని సన్నిధిలో అడుగు. వేదంతో ఉన్నావా? నాకెవరూ సహాయం చేయలేదండి, నా జీవితం అంతా ఎలాగైపోయిందండి, ఒంటరి జీవితం అయిపోయిందండి, నా పరిస్థితులు మారలేదండి, రకరకాల సమస్యలతో సతమతం అయిపోతున్నానండి. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనుగాక, నా దేవుడు నిన్ను దీవించునుగాక. ఒకసారి ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడండి. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మనం అందరం ప్రభుని అడుగుదాం. లేచి నిలబడదాం. ఇంకా అటు ఇటు చూడొద్దు. అందరూ 2 చేతులు పైకెత్తి అందరు చేతులు పైకెత్తి ఇంకెవరు చూడకండి. నాతోనే మాట్లాడావయ్యా, నేను వర్ధిల్లాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవెనకరంగా మార్చబడాలి. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్లు నా జీవితం ఎదుగులేదయ్యా. నన్ను దీవించవా తండ్రి, నన్ను ఆశీర్వదించవా ప్రభువా. నా బ్రతుకులో మార్పు కలగచేయి, నా జీవితంలో మార్పు కలగచేయి. నెమ్మది నాయనా, నెమ్మది ప్రభువా. అడుగుదాం, నోరు తెరుగు.